మేము హెల్ప్ మీకు చేయొచ్చు అని అంటాం. क्या हम कोई हेल्प कर सकते हैं आपको? హెల్ప్ చేయొచ్చు. हाँ कर सकते हैं आप. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, अभी परमेश्वर कहता है, నేను నీకు ఏదైనా హెల్ప్ చేయమంటారా? क्या मैं आपके लिए कोई मदद करूं? నీకు హెల్ప్ చేయమంటావా? कोई मदद करूं? మరి హెల్ప్ చేయాలన్నప్పుడు మనం 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 గురించి అడుగుతున్న దేవుడు ఎవరో మనకు తెలియాలిగా. अगर हमसे जो पूछने वाला परमेश्वर कौन है, हमें उनके तो बारे में तो जानना होगा ना. రండి రోజు आइए అలాంటి ఓదార్పు మాటలు కొన్ని మనం విందాం. ऐसे कुछ आदरण की बातें हम सुनेंगे. 24వ అధ్యాయము మత్తయి సువార్త. मत्ती सुसमाचार 24वें अध्याय. 24వ అధ్యాయం చేయండి అందరూ. 24वें अध्याय खोल लीजिए सब. అక్కడ वहाँ पे యేసు ప్రభువుల వారు కొన్ని సత్యమైన మాటలు చెప్తున్నారు. यीशु मसीह कुछ ऐसी सच्चाई की बातें बताता है. ఇక్కడ యేసు ప్రభు దేవాలయంలో బోధించి ఇక వెళ్తున్నాడంట శిష్యులతో పాటు. यीशु मसीह मंदिर में संदेश देकर वहां से जा रहा था चेलों के साथ. అప్పుడు వాళ్ళు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించారంట. तब उन्होंने उस मंदिर की बनावट को लेकर उनको दिखाया है. ప్రభు ప్రియులారా, प्रियो, దేవుడు మనిషి యొక్క హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనలు తెలుసుకున్న దేవుడు. परमेश्वर जो है इंसान के हृदय से निकलने वाले विचार को जानने वाला है. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఏమనుకున్నా ఆయనకు తెలుసు. अब हम क्या सोचते हैं, आप क्या सोचते हैं, परमेश्वर जानता నీ है. భార్యకు కూడా తెలియకపోవచ్చు, शायद आपकी पत्नी को भी ना मालूम होगा, నీ భర్తకు కూడా आपका తెలియకపోవచ్చు. पति को भी नहीं पता होगा నువ్వేం ఆలోచిస్తున్నావు आप क्या सोचते కానీ हो, దేవుడు తెలుసు. लेकिन परमेश्वर को पता है. ఇక్కడ శిష్యుల యొక్క హృదయం దేవుడు తెలుసు. यहाँ परमेश्वर को पता है, यीशु को पता है चेलों का मन. వెంటనే యేసు ప్రభు వాళ్ళ హృదయాన్ని గ్రహించాడు. तुरंत यीशु उनकी मन की बात को जान ఇప్పుడు लिया. దాకా దేవాలయంలో బోధించాను కదా నేను. अभी तक मैंने मंदिर में तो संदेश दे चुका हूँ. బోధించినప్పుడు जब मैंने संदेश दे అయ్యా चुका ఆ है, మాటలు ఎంత బాగుండి, प्रभु वो बातें कितनी अच्छी ఫలానా बातें స్వామి ఒక हैं. చక్క మంచి సందేశం చెప్పేవే, आपने जो संदेश में अच्छी अच्छी बातें कहा నిజంగా ఆ है, మాటలు ఎంత బాగుంది. सच में ये बात कितनी ఒకవేళ अच्छी है. తెలియకపోతే వాటి గురించి అడగటము, अगर ये समझ में नहीं आए तो उन बातों के बारे में दोबारा पूछना, అది చెయ్యాలి. वो करना चाहिए అది था. చేయలేక వీళ్ళు उन्होंने ये काम नहीं किया. బయటకు వచ్చి बाहर आकर వెళతా వెళతా जाते जाते ఆ हुए దేవాలయం చూపిస్తున్నారు. वो मंदिर की ओर వీళ్ళ दिखा. మనసు ఎట్లా ఉంది, इनका मन को देखिए कैसे है, వీళ్ళ మనసులు చూడు ఎట్లా ఉంది. देखिए वो कैसा है इनका అంటే मन. బయట కనపడే ఒక భౌతికమైనటువంటి ఆ సుందరత ఆకారాలను చూసి అయ్యా ఎంత అందంగా ఉందయ్యా, वो बाहर दिखने वाले सुंदर है, आंखों को लुभाते देख के कहता है कितना अच्छा लग रहा है. ఓహో వీళ్ళు బాహ్యంగా భౌతికంగా చూసి ఆనందించే వాళ్ళే కానీ వీళ్ళలో హృదయానందం లేదు. यीशु ने समझ लिया, हाँ ये लोग बाहरी तौर पर देख के आनंदित होने वाले, मगर इनके हृदय के अंदर आनंदित नहीं హృదయంలో है. వీళ్ళకి ఆనందం లేదు. हृदय में मन में इनकी आनंद नहीं है. చాలా మంది చూడండి, बहुतों को देखिए, క్రైస్తవుల గురించి చెప్పుకుందాం. मसीह के बारे में हम చాలా बताते సంవత్సరం నుంచి క్రైస్తవులు అంటారు, बहुत सालों से मसीह बताते हैं, బైబిల్ కూడా తెలుసు, बाइबल भी पता है, వాక్యాలు చదువుతారు. वचन भी पढ़ते కానీ ఆ हैं. బాధ వచ్చినప్పుడు जब उनके पास दुख आ जाता है, ఏమి లేని నిస్సహాయులు అయిపోతారు. ऐसा हो जाता है, निस्सहाय बन जाता है, हमारे पास कोई ఇక్కడ नहीं. దగ్గర ఏమి లేని కోతలు అయిపోతారు. ऐसा हो जाता है, हमारे पास कुछ भी అంటే नहीं. వాళ్ళు వినేటప్పుడు సరిగ్గా వినరు, यानी कि जब वो सुनते समय ध्यान से ఇప్పుడు సరిగ్గా బైబిల్ చదవరు, अच्छी तरह बाइबल नहीं पढ़ते, ప్రభు మీద ధ్యానం ఉండదు వాళ్ళకి. प्रभु में ध्यान नहीं होती उनको. చూడండి, देखिए, నేను బాగా సంపాదించుకుంటే కదా కష్టకాలంలో తినేది, जब हम अच्छी तरह कमाएंगे तो जब दुख की समय आता है तो अच्छी तरह खा पाएंगे, లేకపోతే ఎక్కడ తింటారు. नहीं तो कहाँ से కానీ खाएंगे. బైబిల్ వినేటప్పుడు కూడా బాగా మంచిగా విని బాగా చదువుకుంటే మరి మంచిగా పనులు చేస్తే ప్రభువులో నీ కష్టకాలం వచ్చినప్పుడు అన్నిటిని నువ్వు గుర్తు చేసుకుంటావు. अगर हम बाइबल पढ़ते वक्त और सुनते वक्त ध्यान से सुनेंगे, अच्छी तरह पढ़ेंगे, तो हमारे पास जो ऐसे दुखित का समय आता है तो वो काम आ जाता ఈ है. భౌతికమైన విషయాల వైపు చూసే వాళ్ళకి ఆత్మీయతలో వాళ్ళకి చోటు ఉండదండి. जो भौतिक विषयों को देखते हैं, आत्मिक विषयों में उनको कोई मन అప్పుడు नहीं. వెంటనే యేసు ప్రభు అన్నాడు, तुरंत यीशु ने कहा, ఓహో అయితే జాగ్రత్తగానండి, तो इन्होंने कहा ध्यान से सुनो, ఇవన్నీ చూస్తున్నారే, आप ये सब कुछ भी देखते हो. రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడి మీకు నిశ్చయముగా చెబుతున్నాను. एक पत्थर की पत्थर भी नहीं रहेगा, मैं आपको बताता हूँ, ये ढा दिया जाएगा. దీని మీద ధ్యానం ఉంచబాకండి, इस चीज के ऊपर ध्यान मत వీటి మీద रखना. ధ్యానం ఉంచబాకండి. इस चीज पर ध्यान मत रखना. అందుకని ప్రకృతిని పూజించే వాళ్ళకి కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, जो प्रकृति को पूजते हैं उनके लिए भी यीशु क्या ఈ कहता है, ప్రకృతి ఒక రోజు కనపడకుండా పోతుంది, ये प्रकृति जो है एक दिन लुप्त हो जाएगा, बिल्कुल కనపడకుండా పోతుంది. लुप्त हो जाएगा, दिखाई नहीं देगा. అందుకనే इसलिए ప్రకృతిని పూజించకూడదు. प्रकृति को आराधना नहीं करना चाहिए. ఉన్నంత కాలం ఆ దేవుని మహింపరుస్తాం ప్రకృతిలో ఉంది. हाँ, जब तक हम जीवित रहेंगे उस प्रकृति में रहकर हम परमेश्वर की महिमा करेंगे. అప్పుడు వాళ్ళు అడిగారు, तब उन्होंने पूछा, ఆ ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు जब जैतून पहाड़ पर बैठे थे, ఏకాంతంగా ఏంటి యేసు ఇట్లా అన్నాడు, यीशु मसीह ने ऐसे क्यों ఏంటి बोला, ఇదంతా మొత్తం రాయి మీద రాయి లేకుండా పోద్దంటే ఏంటి, ये ऐसे क्यों कहता है, पत्थर पर पत्थर भी नहीं गिरेगा. వచ్చి అన్నారు. तब उन्होंने आके कहा, 3 విషయాలు అడిగారు. 3 बातें पूछा उनसे. అయ్యా ఎప్పుడు జరుగును, ये कब होगा, నీ రాకడకి అసలు ఏంటి, రాకడ ఎప్పుడు, आपके आगमन कब होगा, ఆ యొక్క వచ్చినప్పుడు
ఆ సమాప్తమైనప్పుడు సూచనలు ఏంటి అసలు? जब दुनिया का अंत होने वाली है क्या चिन्ह होंगे? ఇప్పుడు యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. जब यीशु बताते हुए आ गया, వాళ్ళ మైండ్ ఎట్లా సెట్ చేసేసాడు. उनके दिमागों को देखे कैसे सेट कर दिया। ఇదే బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం. ये बाइबल के अंदर की छुपी हुई వాళ్ళు महानता ముందు से ఏం అడిగారు, उन्होंने पहले क्या వాళ్ళ पूछा, మనస్తత్వం ఏంటి, उनका मन कैसा వాళ్ళు है, ఏం విన్నారు మందిరంలో. वो मंदिर में क्या सुना उन्होंने। కానీ యేసు ప్రభు చూడండి लेकिन यीशु मसीह को देखिए, వెంటనే వాళ్ళు ఎలా సెట్ చేశారు చూడండి. तुरंत उनका मन को कैसे बदल दिया देखिए। అందుకని మనం నలుగురు ముగ్గురు కూర్చున్నప్పుడు ఈ లోక సమాచారం ఈ లోక బాతాకాణలు వేసుకుని మాట్లాడుకోకూడదు. जब हम 4-5 इकट्ठे हो जाते तो संसार की बातों को लेकर नहीं बैठना चाहिए। ఒక్కళ్ళన్నా ఉండాలి అందులో ఆత్మీయత కలిగిన వాళ్ళు. इनमें से कोई एक तो हो कम से कम आत्मिक వాళ్ళ बातों को बता ఆత్మీయతలో सके, తీసుకొచ్చే వాళ్ళు तो ఉండాలి. आत्मा में चलाने वाला होना चाहिए। ఎకచెకలు పక్కపక్కలో ये संसार की रीति से हंसी मजाक, సరదాలు तो ऐसी सब జోకులు జోకులు వేసుకోవటం मजाक उड़ाना, ఇవన్నీ తప్పు ప్రియులారా. ये सब कुछ नहीं होना चाहिए। అందుకనే इसलिए మీ తర్వాత చదువుకోండి. बाद में पढ़ लीजिए, ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని. कोई सावधान रहना, कोई भी तुम्हें ना भरमाए। అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి మోసం చేస్తారు. बहुत से लोग मेरे नाम से आएंगे, कहेंगे मैं ही मसीह हूँ, इस तरह तुमको भरमाएंगे। మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. आप लड़ाइयों का चर्चा को सुनेंगे, మీరు కలవరపడకుండా చూసుకొనుడి. तुम ना घबराना, ఇవి జరగవలసినదే, एक अवश्य होना है, అంతము వెంటనే రాదు. परंतु अंत तुरंत नहीं होगा। మేమేమనుకుంటాం మనం చెప్పండి. अब हम क्या सोचेंगे बताइए। ఈ బాధలు బోధలు ఉండే కంటే కూడా అసలు ఏమి లేకుండా చూడకుండా చచ్చిపోతే మంచిది అనుకుంటారు. अरे ये सारे दुख परेशानी कौन देखेगा, इन सबको ना देखते हुए मर गए तो अच्छा होगा करके सोचते हैं। యుద్ధములు यहाँ पे लड़ाइयाँ, యుద్ధ సమాచారాలు लड़ाई की चर्चा వింటా ఉంటాం. हम सुनते हैं। ఎప్పుడు ఈ మాట ఇది? ये कब की बात है ये? ఇది క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో మాటలు ఇవి. ये क्रिस्त मसीह की पहला शताब्दी की बात है ये। ప్రియులారా, प्रियो, రాబోయే దినాల్లో आने वाले दिनों में శ్రమలు వస్తాయి, మీకు क्लेश आएंगे, బాధలు వస్తాయి, दुख भी होगा, శోధనలు వస్తాయి, परेशानियां आएंगे, ఇరుకులు వస్తాయి, संकट भी आएंगे, ఇబ్బందులు వస్తాయి. आपके पास दिक्कतें भी आएंगे। క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అనుకుంటారు ఏంటి క్రైస్తవునికి వచ్చామే యేసు నమ్ముకుని ఇంకా బాధలు బాగాలేదు ఏంటి అని అనుకుంటా ఉంటారు. मसीह की जिंदगी में आने के बाद बहुत से लोग सोचते हैं हम मसीह के पास आ गए, मगर हमारी जिंदगी से ये दुख दूर क्यों नहीं हुआ, బాధలు బాగాలేదు ఏంటి అనుకుంటారు. क्यों दूर नहीं हुआ। అక్కడ దెబ్బతింటున్నాడు ఈ క్రైస్తవుడు. वहीं पे इंसान मार खाता है। కొంతమంది ఈ క్రైస్తత్వం చేసి తొలగిపోతున్నారు. ऐसे में कई लोग इस मसीह के इस संदेश से भटक जाते हैं। అరే ఏందిరా మేము ఏదో ఇక్కడికేదో ఆదరణ ఏడుకొస్తే మీరేదో మమ్మల్ని చెప్పి తీసుకొచ్చారు మా దగ్గర రండి, మా క్రైస్తవులుగా ఉండండి, చాలా మీకు ఆదరణ దొరుకుతుంది అన్నారు. ఇక్కడేంది, ఇక్కడ కూడా ఆదరణ లేదు, నాకు కనపడలేదే. आपने तो हमें कहा कि आ जाओ मसीह के पास, बहुत शांति मिलेगा, बहुत संभालेगा प्रभु, यहाँ तो हमें कुछ भी आदरण वाले बातें नहीं दिखाई दे रही करके बोलेंगे लोग। మనం ఆపదలు వస్తాయి, వాటిని ఎదుర్కొంటాం. प्रियो, हमारे पास संकटे तो आएंगे, हम उसका सामना करेंगे, మనకు ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. सामने करने का शक्ति देगा। ఆపదలు రావు, బాధలు రావు, శోధనలు రావు, రోగాలు రావు అనుకోబాకండి. हमारे पास ना संकट आएंगे, ना समस्या आएगा, ना बीमारी आएगा, ऐसा मत सोचना। వస్తాయి आएंगे जरूर, కానీ लेकिन వాటిని ఎదుర్కొనే శక్తి బైబిల్ మనకి उनके ఇస్తుంది. सामने करने की शक्ति प्रभु हमको देगा। దానికి దేవుని యొక్క నమ్మకం బాగుండాలి. మనకి हमें प्रभु पर पूरी तरह भरोसा होना चाहिए, మన హృదయం ఆయన హత్తుకోవాలి. हमारे हृदय उनसे छुपी भी रहना चाहिए। 26:3 యెషయా గ్రంథము 26:3 చదివితే, यशायाह की पुस्तक 26 तीसरी वचन में देखेगा तो 26 यशायाह की पुस्तक 26 26 और 3 देखेंगे। చూడండి అక్కడ देखिए वहां पे 26 यशायाह की पुस्तक 26 और 3 का, जिसका मन मुझ में धीरज धर रहे हुए है, उसकी तू पूर्ण शांति के साथ रक्षा करता है, क्योंकि वे तुझ पर भरोसा रखा है। చూసారా ఏమన్నా ఇక్కడ क्या कहता है यहाँ? ఎవని మనసు నీ మీద ఆనుకొనును, जिसका मन तुझ पे धीरज धरेगा, వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, उसकी तू पूर्ण शांति के साथ रक्षा करेगा, ఏరైనా అతను నీ యందు విశ్వాసం ఉంచి क्योंकि वे तुझ पर भरोसा रखा है। చూడండి, देखिए కొన్నిసార్లు మనకు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కొంచెం చక్కెర వచ్చింది అనుకోండి, कई बार हम बैठे बैठे ऐसा लगता है चक्कर आ गया, అక్కడ స్తంభం ఉంటే స్తంభానికి ఆనుకుంటాం. वहां पे कोई खंबा तो खंबा का सहारा మనకు लेंगे। తెలియకుండానే हमें मालूम ना होते हुए भी, పక్కన మనిషి ఉన్నా अगर कोई बगल में है, ఆయన ఎవరో మనకు తెలియదు, वो कौन है हमें नहीं पता, మనకు తెలియదు, अनजान है वो, అట్లా వాలిపోతాం. और तुरंत हम ऐसे झुक जाते एक तरफ। కొన్నిసార్లు బస్సుల్లో పక్కన కూర్చున్నప్పుడు कई बार बसों में आपके साथ कोई बैठता కొంతమంది है, బాగా అలిసిపోయి నిద్ర వచ్చినప్పుడు कई लोग जैसा थक जाते हैं, सो जाते हैं, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, वो क्या करते हैं, అట్లా అని ఎట్లా అంటారు చూసారు మీరు ఎప్పుడన్నా? धीरे 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 ऐसे दूसरे के ऊपर गिर जाता है। మీరు వాళ్ళు ఎట్లా అంటారు, आप उनको धक्का दो तेरे, ఎటు చూస్తారు మనంక वो तुरंत उठ के देखेगा हमको। అంటే
यानी कि ఏదో ఒక సహారా తీసుకోవాలనేది ఒక మనిషికి కోరిక ఉంది కాబట్టి यानी कि इंसान को हमेशा ऐसा लगता है कुछ ना कुछ मदद सहारा चाहिए मुझे। కాబట్టి మీరు ఏ విన్నా సరే क्या आप इसलिए आप कुछ भी सुने, మీరు భయపడొద్దు, इसलिए आप डरना नहीं, భయపడొద్దు. डरना नहीं। భయపడకుండా ఉంటే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుద్దంట. अगर हम नहीं डरेंगे तो इम्यूनिटी पावर हमारे अंदर बढ़ता रहेगा। వెంటనే దేవుని వైపు మనం చేతులు ఎత్తాలి. हम तुरंत हम परमेश्वर की ओर हाथ उठाना है। చేతులు ఎత్తడం అంటే ఏంటి? हाथ उठाने का मतलब సరౌండర్ అయిపోయాక झुक जाना है। హ్యాండ్స్ అప్ అంటారు. हैंड्स अप बोलेंगे। అంటే హ్యాండ్స్ అప్ అంటే ఏంటి? हैंड्स अप बोलने से क्या करते हैं? చేతులు ఎత్తాం. तुरंत तो हमारे हाथों को उठाते हैं। మీ సీరియల్ బోరియల్ సినిమాలు చూస్తారు కదా, మీకు తెలీదా? आप पिक्चर वगैरह सीरियल देखते हैं, आपको पता नहीं है? తెలీదా మీకు? नहीं मालूम आपको? వెనకాలకు వచ్చి హ్యాండ్స్ అప్, अगर पीछे से आके बोलेंगे हैंड्स अप, కదలొద్దు, हिलना नहीं, చేతులెత్తు, हाथ उठाओ, ఇట్టుంటాడు. तुरंत तो हाथ ऐसा उठाते हैं। మెల్లిగా ఇట్లా అంటున్నాడు అనుకో, धीरे धीरे वो नीचे कर रहे हैं అంటే ఏదైనా పిస్టల్ తీయాలని. तो तुरंत वो डांटता है, ऐसा मत करो। దేవుడి వైపు కూడా మనము అలానే ఉండిపోవాలి. इसी प्रकार हम परमेश्वर को और अपना हाथों को उठा के रखना, ధ్యానంలో ఉండిపోవాలి. उसी के ध्यान में रहना है। రోగాలు కూడా పోతాయి, रोग भी चला जाएगा, మానసిక ఆలోచనలు పోతాయి. मन के अंदर विचार जो है वो भी चला जाएगा। అందుకే చూడండి, इसलिए देखिए 112వ కీర్తన भजनकार लिखता है 112 112వ కీర్తన 112 भजन संहिता 7వ వచనం చదవండి. 7वें वचन पढ़ेंगे। ఏమన్నా చూడక్క, क्या कहता है देखिए, वे बुरे समाचार से नहीं डरता, उसका हृदय यहोवा पर भरोसा रखने से स्थिर रहता है। చూసారా? देखा, ఎవని హృదయం అయితే యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటదో जिसका मन यहोवा पर भरोसा रखने की వాడు वजह से దుర్వార్తకు జడియడు. वो बुरा समाचार से नहीं डरेगा। మూడో లహరి వచ్చినా, నాలుగో లహరి వచ్చినా, రెండో లహరి నడుస్తున్నా భయపడ. चाहे तीसरी लहर आए, चौथी लहर आ जाए, या दूसरी जो चल रहे तो भी नहीं डरेगा। భయపడం, మనం नहीं डरेगा, हम రానియండి, आने दो, భయపడం. नहीं डरते। ఎందుకని? क्यों? మనకు ప్రభు మనకు ఆశ్రముగా ఉన్నాడు. परमेश्वर जो है हमारे आश्रय है, शरण स्थान है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ కీర్తనాకారుడు भजनकार कहता है 46వ కీర్తన 46 भजन संगीता 1 నుంచి 3 వరకు చదువుకుందాం. 1 से लेकर 3 तक पढ़ेंगे। దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. परमेश्वर हमारे लिए शरण स्थान है और गढ़ है। చూడండి देखिए ఎలా ఉన్నాడంట, कैसा है, ఆదరణ కలిగిన మాటలు. आदरण देने वाली बातें। దేవుడు మనకి ఏమైనాడంట, ఆశ్రయము, परमेश्वर हमारे लिए शरण स्थान है దుర్గమునై ఉన్నాడు. और हमारे लिए किला है। ఆశ్రయం అంటే शरण स्थान यानी कि ఏదో ఒక ఆపదలో, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనం చక్కగా దాక్కునే చోటు. कहीं संकट आ जाता है, उस समय हम अच्छी तरह छुपने वाली जगह है। మరి మా యొక్క చిన్నతనంలో తుఫాన్ వచ్చింది, तो हम जब छोटे थे, बड़ा तूफान आया था, వీళ్ళు పడిపోతుంది. सारे घर गिर रहे थे। మరి మంచిగా బాగా గట్టి నీళ్ళలోకి వెళ్ళి మేము ఆశ్రయంగా ఉన్నాం. जब अच्छे पक्के मकान है ना, उनमें जाके हम छुप गए थे, అక్కడ ఆశ్రయంగా ఉన్నాం. शरण लिए थे वहां पे हमने। అది మాకు ఒక దుర్గముగా ఉంది. वो हमारे लिए एक बड़ा किला बन के అంటే रहा, పడకుండా यानी कि गिरा नहीं ఆ था తుఫానుకి, उस तूफान से, ఆ గాలి వరదకి. उस तूफान से या बाढ़ से। అంటే మేము సురక్షితంగా ఉన్నాం అక్కడ. यानी कि वहां जाकर महसूस करते हैं हम सुरक्षित ఆ हैं। తుఫాన్ లో మేము సురక్షితంగా ఉన్నాం, మాకు उस ఒక तूफान ఆనందం में हम వేసింది. सही सलामत करके हम खुशी बनाया। అందుకే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. इसलिए संकट के समय वो ऐसा मददगार है, हम उस पर भरोसा कर सकते ఏదన్నా हैं। మనకు ఒక ఆపద వచ్చింది అనుకో, कोई हमारे पास समस्या आ गया, రోగమే వచ్చింది అనుకో, बीमारी आ गए समझो, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది, परिवार में कोई समस्या आ गया, కుటుంబంలో సమస్యలు కొంతమంది ఆడొక మాట ఈడొక మాట అని జగడాలు ఆడుకుంటారు చాలా మంది. परिवार में कोई ऐसी समस्या आ जाए तो ये एक बात बोलता है, वो दूसरा बोलता है, इस तरह लड़ाई बढ़ అసలు जाती है। వచ్చిందే సమస్య, आखिर आया है एक దాన్ని समस्या, ఎట్లా హల్ చేసుకోవాలి इसको कैसा हल करे, లేదు. ऐसा नहीं सोचते, జగడాలు ఆడుకుంటారు, लड़ाई झगड़े करते हैं, గొడవలు ఆడుకుంటారు, लड़ाई झगड़ा करते हैं కొట్టుకుంటారు. और मारपीट भी करते हैं। అశాంతిలో అశాంతి, अशांति में और अशांति ले आते हैं, అశాంతిలో అశాంతి. अशांति में और अशांति लेके ఎక్కువ आते క్రైస్తవ కుటుంబాలు అట్లా ఉండే పిల్లలు. हैं। ज्यादातर मसीह परिवारों में ऐसा होता है, కానీ लेकिन ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. लेकिन संकट के समय वो भरोसा करने की ఎవరు మనకు योग्य సహాయకుడు है। చెప్పండి ఇప్పుడు. मदद करने वाला कौन है हमारा, చెప్పండి, बताइए ఎవరు మన సహాయకుడు? कौन है हमारे सहायक? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा। తెలుసా మీ అందరికి? आपको पता है, ఇది చాలా మంది తెలియదు बहुत लोगों को नहीं पता, క్రైస్తవులు. मसीह लोगों को మనకు సహాయకుడు పరిశుద్ధాత్ముడు. हमारी मदद करने वाला है पवित्र आत्मा। యేసు ప్రభువు ఇక కొన్ని దినాలు పోబోతున్నాడు ఇక పరలోకానికి. यीशु मसीह कुछ ही दिनों के बाद स्वर्ग में जाने वाले हैं। ఏమన్నాడు? उन्होंने क्या कहा, ఇదిగో నేను వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, मैं जाके अपने पिता से मांगूंगा ఒక సహాయకుడు హెల్పర్ ని, एक मददगार को, మీ హెల్ప్ గా ఉంటాడు. आपको मदद करने के నేను लिए। చెప్పిన మాటలు మీకు అందిస్తానికి मैंने जो बातें कहा वो आप तक ఒక पहुंचाने మంచి के హెల్పర్ लिए గా ఉంటాడు మీకు. एक अच्छा सहायक बने रहेगा। ఆయన పంపిస్తాడు. वो भेजेगा, ఆయన వచ్చి वो आकर నా మాటలు
చక్కగా మీకు అందిస్తాం. मेरी बातों में से लेकर अच्छी तरह आपको बताएगा. అందుకని బాధ వచ్చినప్పుడు इसलिए जब हमारे पास कोई समस्या आ जाती है, చింతపడబాకండి, परेशान नहीं होना, అధికారుల వైపు చూడబాకండి. अधिकारियों की ओर मत देखना. ఏమన్నా తెలుసా, కొంతమంది రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారంట, మనమైతే మన దేవుని బట్టి అతిశయిస్తున్నాం. क्या कहते वचन पता है, कुछ लोग अपने घोड़े रथों की खातिर घमंड करते हैं, मगर हम परमेश्वर की खातिर घमंड करते हैं. ప్రియులారా, प्रियो, పూర్వకాలంలో రాజులు ఈ రంగప్పులు ఏం చేయలేకపోయారు. तो पुराने समय में ये बड़े बड़े राजा ये सब कुछ नहीं వాళ్ళందరూ कर पाए. ప్రవక్తల మీద నమ్మకం పెట్టుకున్నారు. वो बड़े बड़े राजा भी सब लोग नबियों पे भरोसा అంతలా करते हैं. దావీదు యుద్ధ వీరుడు సైతము దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా యెహోవా నేను వెళ్ళేదా వెళ్ళొద్దా అని అడిగాడు. इतना बड़ा राजा जो दाऊद है, परमेश्वर के पास जाके पूछा है कि मैं जाऊं प्रभु ना जाऊं. ప్రియులారా, प्रियो, ఈ సాయంకాలం 7 గంటల నుంచి కనీసం 8 గంటల వరకు ఆదరణమైన మాటలు వింటే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ये शाम के समय 7 से लेकर 8 बजे तक कुछ आदरण वाली बातें सुनेंगे तो हमारी जिंदगी बहुत खुशी से बीत जाएगा. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదని దేవుడు సహాయకుడు అంట. ఆయన वो संकट के समय उन पर भरोसा करने का लायक मददगार है. ఆయన హెల్పర్ అంట. वो हमारे मददगार है. వచ్చేసి నేను హెల్ప్ చేయమంటానని అడుగుతాడు. वो आके पूछेगा क्या मैं कुछ हेल्प करूं आपका, హెల్ప్ చేయమంటావని అడుగుతాడు. मदद करूं करके पूछेगा. పరిశుద్ధాత్ముడా, पवित्रात्मा प्रभु, పరిశుద్ధాత్ముడా, पवित्रात्मा प्रभु, అయ్యా నాకు హెల్ప్ చేయయ్యా, हाँ प्रभु मेरा मदद करो, హెల్ప్ చేయయ్యా, मेरी मदद करो. నాకు హెల్ప్ చేశాడు దేవుడు. प्रभु ने मेरा मदद किया. సిస్టర్ గారికి 5.3 సెంటీమీటర్ల గడ్డప్పుడు డాక్టర్లు చనిపోతారు అంటే, तो वो सिस्टर की पेट में 5.3 सेंटीमीटर का रसोली था, डॉक्टर ने बोला मर जाएगी. చనిపోతుందంటే मर जाएगी कहा. నేను దేవుడు ఎవరో ఎతికా, मैंने ढूंढा था परमेश्वर कौन है. నాకు అంతవరకు దేవుడు ఎవరో తెలియదు. तब तक तो सच्चे परमेश्वर कौन है मुझे नहीं पता. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు मैंने అనుకున్నాను. सोचा बहुत सारे भगवाने हैं, ఏదో ఒక శక్తి ఉంది అనుకున్నాను. कोई एक शक्ति चलाता है ఆ करके శక్తి सोचा. ఎవరో నాకు తెలియదు. वो कौन सा शक्ति है मुझे ఆ नहीं శక్తి पता. నామూలు వీళ్ళందరూ వచ్చారు కావాలనుకున్నాను. उसी शक्ति के नाम से सब लोग आ गए करके मैं सोचता ఏ था. దేవుడు ఆదరిస్తాడంటే గుళ్ళ చుట్టూ తిరిగి ఉండేను. कौन सा भगवान मदद करेगा करके सारे मंदिरों की चारों ओर चक्कर लगा. ఆ మందిరం ముందుగా పోయేటప్పుడు నువ్వన్నా గడ్డ తగ్గించు దేవుడా అని చెప్పి ప్రార్థించేవాడు. कोई भी मंदिर के सामने से निकलता था तब हाथ जोड़ के बोलता था कम से कम आप तो ठीक करो. ఇంకొక మందిరం దగ్గర పోయినప్పుడు నువ్వన్నా తగ్గించయ్యారు ప్రార్థన చేసేవాడు. और दूसरे मंदिर के पास जाता था, वहां पे भी हाथ जोड़ता था तो कम से कम तू तो ठीक करो करके. మనకు తెలుగులో భటక్తే రహంగా అంటారు చూసారా. हिंदी में భటక్తే రహ అంటే तिरगुलाड़ता था. తిరుగుతా ఉంటారు. हम మనసు స్థిరం లేక. मन स्थिर ना होने की वजह से इधर उधर भटकते हैं ना, इस तरह हो गए मेरा हालत. కానీ దేవుడు నాకు హెల్ప్ చేశాడు. लेकिन प्रभु ने मेरा मदद किया ఏంటో है. తెలుసా, क्या मालूम है, 118వ కీర్తన 18లో శిక్షిస్తాను గాని నిన్ను చావుకు అప్పగించను. 118 भजन संगीत 18वें वचन में कहा था कि मैं ताड़ना तो दूंगा मगर मरने नहीं दूंगा. వెంటనే నా ఆనందం, నా కళ్ళు వెలిగిపోయింది. तुरंत मेरे अंदर आनंद आ गया, मेरी आंखें रोशनी से भर गया. తర్వాత ఎందుకు ఎన్నో పెట్టుకుని ఇంత కళాకారుణ్ణి ఎన్నో పెట్టుకుని ఈ జీవితం అంతా చేసుకుని నాకు ఏం దొరుకుతుంది అడిగినప్పుడు, పునర్జన్మలో నా ప్రక్కన కూర్చొని నువ్వు 12 గోత్రాలకు నువ్వు తీర్పు తీరుస్తావు అన్నాడు. मैंने सोचा था मैं तो अच्छा कलाकार हूँ, मेरा सब कुछ अपना वैभव छोड़ के प्रभु के पीछे चलूंगा, मुझे क्या मिलेगा. तब प्रभु ने अपने वचन द्वारा मुझसे बात किया और नया जन्म में तुम्हें मेरे साथ बिठाऊंगा और 12 गोत्रों का न्याय करेगा. పరిశుద్ధాత్మ హెల్ప్ చేస్తున్నాడు. इस तरह पवित्र आत्मा प्रभु मैं ना छोड़ूंगा करके मदद करता था. కానీ इसलिए ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. तो संकट के समय अति सहायक मदद करने वाला है. ప్రార్థించండి, प्रार्थना कीजिए, దేవుని వైపు తిరగండి. परमेश्वर की ओर मुड़ जाइए. అందుకు చూడండి ఏమంటాడు ఇక్కడ. इसलिए देखिए यहाँ पे क्या, కావున इसलिए భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. इस कारण हमको कोई भय नहीं, चाहे पृथ्वी उलट जाए और पहाड़ समुद्र के बीच में से डाल दिया जाए, चाहे समुद्र गहरे और फेन उठाए और पहाड़ उसके ढाप से कांप उठे. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. ఎందుకని చెప్పండి, क्यों बताइए, ఎందుకని చెప్పండి. क्यों बताइए. మీ ఇంట్లో కుక్క మిమ్మల్ని చూసి అరుస్తుందా, పక్కన చూసి అరుస్తుందా? आपके घर में अगर कुत्ता है आपको देख के भौंकेगा, दूसरा को देख के भौंकेगा. बताइए ఎవరిని చూసి అరుస్తుంది? किसको देख के भौंकेगा? ఇతరులను చూసి అరుస్తుంది दूसरों को देख के भौंकना शुरू कर देगा, కదా. है ना. మన దేవుడు हमारा परमेश्वर है, సముద్రాన్ని సృష్టించాడు, समुद्र को बनाने वाला, జలమును సృష్టించాడు, जल को बनाने वाला, పర్వతాలు సృష్టించాడు. पहाड़ को बनाने वाला है. మరి ఇంకా ఆయన మనల్ని ఏం చేస్తాడు? तो वो हमें क्या करेगा? ఏం చేస్తే మనం? कोई दुख हमें क्या करेगा? ఈ కరోనా వచ్చింది,
अगर मान लीजिए कोरोना आ गया, ఈ కరోనా వచ్చింది, आ गया, దేవుని ఉగ్రత ये परमेश्वर का प्रकोप है। బైబిల్లో చెప్పారు, बाइबल में बता, పాపం భూమి మీద ఎక్కువైనప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తాయి అన్నాడు. जब धरती पे पाप बढ़ता जाएगा तो नए नए बीमारियां आएंगे, కొత్త కొత్త రోగాలు వస్తాయి नई అన్నాడు. नई बीमारियां आएंगे। అందుకనే इसलिए కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, अगर नए नए पिक्चर रिलीज हो కొత్త गया, సినిమా రిలీజ్ అయింది, रिलीज हो गया, అసలు టికెట్ దొరకట్లా, टिकट ही नहीं मिल रहे, నువ్వు పెద్ద లైన్ లో నుంచున్నా వెనక, बहुत बड़ा लाइन में खड़े हो गया, టికెట్లు ఇచ్చేవాడు నీ దోస్తు, टिकट देने वाला आपका दोस्त है, నీ దోస్తు आपका दोस्त వాడు है, ఏమంటాడు, वो क्या ఒరే कहेगा? శివలో నుంచున్నాడు రమ్మని రా అంటాడు. वो आखिरी में जो खड़ा है उसको बुलाइए बोले, ఎవరు రమ్మంటున్నారు అంటాడు. कौन बुला అరే रहा है? టికెట్లు ఇచ్చేతను वो टिकट देने वाला, పోయావు, आप गया, అరే ఎందుకు లైన్ లో నుంచున్నందుకు क्यों నువ్వు, लेन में खड़ा है? నేను దోస్తుండ్రా, मैं तेरा मित्र हूँ, రా వెనక మారా, आजा पीछे से, ఒక టికెట్ తీసుకెళ్ళి పోయి కూర్చో. टिकट ले लो और जाके बैठो। అర్థమైందా? समझ में आ गया? ఈ సృష్టికర్త ये सृष्टिकर्ता है, ఈ పర్వతములను, ये ఈ पहाड़ों को, సముద్రమును, ये ఈ समुद्र को, ఘోషను, ये सारा ఇవన్నీ కూడా ఆయన ద్వారా. पृथ्वी को उन्होंने ही बनाया है, మనకేం భయం లేదు, हमें डरने की आवश्यकता नहीं है, మనకేం భయం లేదు. किसी प्रकार की डर की आवश्यकता అందుకే नहीं है। కీర్తనకారుడు అంటాడు, इसलिए भजनकार कहता है, మనము భయపడము, हम भय खाने की आवश्यकता नहीं వెంటనే है। ప్రార్థిస్తాం, మనం तुरंत हम प्रार्थना करते हैं, వెంటనే ప్రార్థిస్తాం, तुरंत हम प्रार्थना करते ఆ हैं, ఘోష ఆగిపోద్ది, वो जो गर्जन है रुक जाएगा, ఆగిపోద్ది. रुक जाएगा ఆయన వైపు తిరిగితే. अगर हम उनके ओर देखने से। అందుకనే इसलिए కీర్తనాకారుడు మీరు చూస్తే ఆ కీర్తన 43:4 వచ్చిన చదవండి. 43 भजन संगीता 4 वचन को पढ़ेंगे। 43:4 अपने प्रकाश और अपनी सच्चाई को भेज, वे मेरी अगुवाई करे, वे ही मुझको तेरी पवित्र पर्वत पर और तेरे निवास स्थान में पहुंचाएगा। కీర్తన भजन संगीता 43 43 चौथी वचन। కీర్తన 43:4 వచనం చదువుదాం। चौथी वचन, तब मैं परमेश्वर की वेदी के पास जाऊंगा, उस ईश्वर के पास जो मेरे अति आनंद का कुंड है, और हे परमेश्वर, हे मेरे परमेश्वर, मैं वीणा बजा बजा कर तेरी धन्यवाद करूंगा। देखा, देखिए क्या कहता है, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును। तब मैं वेदी के पास जाऊंगा, जिस ईश्वर ने मेरे को आनंद दिया है उसके कुंड के पास जाऊंगा। బలిపీఠం वेदी చూడండి, పాత నిబంధనలో కూడా पुरानी में भी ఏమైనా తప్పించుకోవడానికి ముందు బలిపీఠం కొమ్ములు పట్టుకుని పోయి, अगर कोई बचना चाहते तो वेदी का जो सिंह को पकड़ते हैं, जाके బలిపీఠం కొమ్ములు పట్టుకునేవారు। वेदी का सिंह को पकड़ते हैं। అర్థమైందా? आपको समझ में? ఆశ్రయపురములు ఉండేవి, शरण स्थान होते थे, उस ఆశ్రయపురములకు వెళ్ళేవాళ్ళు। वहां जाके छुपते थे। మనం ఏం చేస్తాం, हम क्या कहते ఏం हैं, వదిలిపెట్టేస్తాం, ये सब कुछ छोड़ देते हैं, ఆలోచిస్తా కూర్చుంటాం, सोचने में लग जाते हैं, బీపీలు పెంచుకుంటాం। बीपी बढ़ाते रहे। ఎవరు ఎమ్మెల్యే ఉండారేమో, अगर कोई एमएलए है क्या, ఎంపీలు ఉండారేమో, कोई एमपी है क्या, ఏమైనా తెలిసిన వాళ్ళు ఉండారేమో, कोई जानने वाला है क्या, ఏం చేద్దాం, क्या करे, డబ్బు కూడా లేదే, पैसा तो है ही नहीं, తెలిసిన వాళ్ళు ఎవరు లేరే, कोई जानने वाले भी తెలిసిన ఆయన బాగొట్టుకున్నారు, जिनको हम जानते हैं उनको నిన్ను सब గురించి छोड़ ఎరిగిన ఆయన బాగొట్టుకున్నారు, दिए। जिन्होंने आपके बारे में खोजा है उनको ही भूल गए आप। అసలు ఆయన పట్టుకున్నారు, ఉత్తతోళ్ళని పట్టుకుని ఉత్తమైన వాడిని వదిలిపెట్టేశారు। जो असली है उनको छोड़ दिया, जो बेकार के हैं उनके पीछे पड़ने। నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుతాను నేను। जो ईश्वर के पास जाऊंगा, जो मुझे अति आनंदित देता ఎవరు है। దేవుడు? कौन है परमेश्वर? వాక్యమే దేవుడు। वचन ही परमेश्वर ఈ రోజు है। నీ వాక్యం విన్నావు, आज के दिन आपने वचन सुना ఈ है, వాక్యం నీకు ఆదరణ ఇచ్చుద్ది। ये वचन आपको आदरण देगा। రేపు ఎల్లుండి నేను బాధ వచ్చింది అనుకోండి, कल परसों कोई दुख आ गया आपके पास, వెంటనే तुरंत ఈ ही మాటలు ఆదరణ ఎత్తి మనం। ये बातें आपको आदरण देगा। నిజమైన దేవుడి పిల్లారా, ये सच्चे ఏ परमेश्वर है, ఉత్తత మాటలు కాదు। ये बेकार की बातें नहीं है। ఏమంటున్నాడు? क्या कहता है? దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతలు చెల్లించదను। हे परमेश्वर, हे मेरे परमेश्वर, वीणा बजा बजा कर मैं तेरा धन्यवाद అంటే నా करूंगा। జీవితంలో నువ్వు సంతోషం ఇస్తావు। यानी कि तू मेरे जिंदगी में खुशी देगा। సంతోషం పాటలు పాడమంటున్నాడు, तो खुशी जब होंगे तो गीत गाओ। क्या పాటలు పాడమంటున్నాడు। गीत गाइए। ఏదైనా బాధ వస్తే ప్రార్థన చేయండి, अगर कोई दुख है तो प्रार्थना कीजिए, మోకరించండి, घुटने में आइए, హెల్పర్ అడగండి, तो मददगार से पूछिए, పరిశుద్ధాత్మ అడగండి, पवित्र आत्मा से पूछिए, బైబిల్ ఓపెన్ చేయండి, बाइबल खोलिए। నీకు తగిన మాట ఇస్తాడు, आपको जो आवश्यकता है वो నీకు देगा, తగిన మాట ఇస్తాడు। वो प्रभु देगा आपको। ఇలా सच्ची చర్చి కడుతున్నాం, जब हम चर्च बना रहे थे, ఒక రోజు 50 పైసలు కూడా లేదు। एक दिन ऐसा दिन आया हमारे पास 8 आने भी नहीं था, పెట్రోల్ వేసుకుని చర్చికి చూస్తానికి వెళ్ళటానికి కూడా లేదు। तो पेट्रोल गाड़ी में डलवा कर देखने जाना था, उसके लिए भी पैसा నాకు नहीं కొంచెం था। కోపం వచ్చింది, मेरे को थोड़ा गुस्सा आ गया, ప్రభువా प्रभु ఏం చేయాలి, क्या करूं, కడుతున్నారు చెప్పు చర్చి, मंदिर तो बना रहे, డబ్బులు లేవు, पैसा है ही नहीं, 50 పైసలు కూడా లేవు। 8 आने भी नहीं हमारे पास। వెంటనే నాకు దేవుడు ఆ పేతురు ఆ చేపలు రాత్రి అంతా చేపలు పట్టినప్పుడు చేపలు దొరకకపోతే యేసు ప్రభు వెళ్ళి వలవేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టి వెంటనే ఆ ఘటన నాకు గుర్తు చేశాడు। परमेश्वर ने तुरंत ऐसे विषय याद दिलाया था कि
पतरस ने रात भर मछली पकड़ने की कोशिश किया, कुछ भी नहीं मिला। जब यीशु के कहने के अनुसार जाल डाला तो बहुत सारे मछली आ गया। वो सारी घटना प्रभु मेरे आंखों के सामने, मैं वो आप उस बात को अपना हृदय में अनुभव कर रहा था, దాంట్లో నేను మునిగిపోయాను, उसी में मैं डूब गया था उस सोच। ప్రియులారా, ఆ తర్వాత చర్చి అయిపోయేంత వరకు ఎప్పుడు చూసినా ఇంట్లో 50,000 ఉంటాయి। उसके बाद जब तक चर्च नहीं बन रहा था, कभी भी देखो 50,000 ఎప్పుడు చూసినా 50,000 ఇంట్లో ఉంటాయి। 50,000 रहता ही रहता था। విస్తారమైన చేపలు, विस्तार रूप से मछली जैसा आया। చర్చి కట్టేశాం, तो मंदिर बना दिया చక్కగా अच्छी तरह। ఎప్పుడు చూసినా 50,000 ఇంట్లో ఉండే, हमेशा 50,000 घर में रहता। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఈ జీవం కలిగిన వాక్యాలు, ये जीवित वचन है परमेश्वर, జీవం కలిగిన వాక్యాలు। जीवित वचन है परमेश्वर। అందుకనే इसलिए ఏదైనా సమస్య వచ్చి బాధ వచ్చినప్పుడు कोई समस्या आता है, परेशानी आ जाती है, ప్రభు దగ్గరికి రావాలి। प्रभु के पास आना है। అందుకే इसलिए యెషయా గ్రంథంలో, यशायाह की पुस्तक में, ఇశ్రాయేలు యొక్క యెషయా గ్రంథం చూస్తే మీరు 66 పుస్తకాలు ఉన్నాయి యెషయాలో। यशायाह में 66 अध्याय है। అది చిన్న పుస్తకం, బైబిల్ అది। वो छोटा सा बाइबल समझिएगा। మీరు 39 అధ్యాయాల దాకా ఇజ్రాయెల్ క్రోధాని గురించి చెప్తాడు। 39 अध्याय तक इजराइल के ऊपर का परमेश्वर का प्रकोप। తర్వాత 27 అధ్యాయాలు ఉంటాయి, అవి ఆదరణ, రాబోయే మెస్సీ గురించి చెప్తాడు। आने वाला 27 अध्याय है ना, वो सारे आने वाला मसीह के बारे में बताता है, ఆదరణ గురించి చెప్తాడు। आदरण की बातें बताता है। అందుకే యెషయా గ్రంథం చిన్న బైబిల్, इसलिए यशायाह का पुस्तक हम छोटा सा बाइबल, చిన్న బైబిల్ ప్రియులారా, छोटा सा बाइबल कह सकते చదువుకొని ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి। యెషయా हैं। रहिएगा कितने आनंदित रहेगा। ఏదన్నా బాగొస్తే, कोई भी परेशानी आ गया, సినిమాలు చూస్తాము, पिक्चर देखना, ఆ సినిమాలో డైలాగులు చూస్తాం మనం, उन डायलॉगों को देखना, ఆ డైలాగులు మనకు ఆదరణ ఇస్తాయి। वो डायलॉग सोचते हम आदरण देगा हमें। కొంతమంది कुछ लोग ఈ కరోనాలోనంట इस कोरोना में ఎక్కువగా కామెడీ సినిమాలు చూశారంట। ज्यादातर कॉमेडी वाला पिक्चरों को देखा है। మాంసాలు తెచ్చుకోవటం, చేపలు తెచ్చుకోవటం, వండుకోవటం, కామెడీ సినిమాలు చూసుకొని నవ్వుకోవటం। चिकन मटन लाना और कॉमेडी पिक्चरों को देखना, हंसते हुए रहना। కరెంట్ పోతే अगर बिजली चले गए तो చెప్పండి, अब क्या करेगा? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? तब क्या करेगा आप? చెప్పేం చేస్తావు? क्या करेंगे? మరి నవ్వించేది నిన్ను। फिर कौन हंसाएगा आपको? 4 రోజులు కరెంట్ పోయింది, 4 दिन बिजली नहीं रहा, టీవీ లేదు, ఇక टीवी नहीं चल रहा, నవ్వవా నువ్వు? क्या नहीं हंसोगे? ఏం చేస్తావు మరి? तब क्या करोगे इस समय? ఏ డైలాగులు నిన్ను ఆదరిస్తాయి? कौन सा डायलॉग आपको आदरण देगा? చెప్పండి बताइए ప్రియులారా। प्रियो, దేవుని డైలాగులు ఆదరిస్తాయి, परमेश्वर का वचन आपको आदरण देगा। దేవుని డైలాగులు మనం ఆదరిస్తాయి। परमेश्वर का वचन మంచి आपको మంచి आदरण देगा। డైలాగులు ఉన్నాయి ఇక్కడ। अच्छी अच्छी बातें हैं परमेश्वर చూడండి, की। देखिए యెషయా यशायाह की पुस्तक 26 26वीं 20వ వచనంలో చూస్తే, 20वीं वचन में देखिएगा, చదవండి ఒకసారి। 26-20 में యెషయా यशायाह की पुस्तक 26 26वें अध्याय ఏనమ్మా? 20वीं वचन। ఆ हे मेरे लोगों, ఆ आओ अपनी अपनी टोकरी में। नहीं 26 యెషయా 26 20 యెషయా 26 20లో यशायाह 26-20, నా జనమా, చూడండి, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసమును వెళ్ళవచ్చుచున్నాడు। 21 में, हिंदी में 21 में लिखा है, क्योंकि देखो यहोवा पृथ्वी के निवासियों को अधर्म का दंड देने के लिए अपने स्थान से चला आता है। అది భూమి మీద ఏం జరిగినా ఆయన తెలియకుండా జరగదు ప్రియులారా। ये पृथ्वी पे कुछ भी हो जाए प्रियो, परमेश्वर को मालूम ना हो ऐसा मत। అందుకే కీర్తనాకారుడు 46లో చెప్పాడు, इसलिए भजनकार 46 में कहा ఈ है, పర్వతాలు పొంగినా, अगर ये पहाड़ जो पहाड़ उठ जाए, సముద్రములు పొంగినా, और समुद्र भी उठ जाए, జలముల ఘోష వచ్చినా तो समुद्र की आवाज भी आ जाए, భయపడము। डरने की आवश्यकता ఎందుకని? नहीं। क्यों? మన పక్షముగా ఉన్నవాడు, परमेश्वर हमारे पक्ष में है। ఈ సృష్టికర్త, ये सृष्टिकर्ता ఈ है, సృష్టికర్తకి బేటా, हम सृष्टिकर्ता की बेटा है। బేటీ హూ, ఏమంటాం? क्या कहते ఆయన हैं? కుమార్తెని, हम उनके बेटे हैं, కుమారుణ్ణి। उनके पुत्र पुत्रियां हैं। నాకు దేవుడు ఉన్నాడు, मेरे पास परमेश्वर है, ఆదరణ ఉంది నాకు, आदरण है मेरे पास, నేను భయపడను, मैं ना डरूंगा, నేను భయపడను। मैं ना डरूंगा। యెహోవా తన నివాసము నుండి వెళ్ళి వచ్చుచున్నాడు। परमेश्वर अपने निवास स्थान से चला आता है। దేవుని కోపం వస్తుంది, परमेश्वर को गुस्सा आता है, పాపం వస్తుంది, गुस्सा आ रहा है, పాపం ఎక్కువైపోతుంది, पाप बढ़ते जा रहे हैं, పాపం ఎక్కువైపోతుంది। पाप बढ़ते जा रहे हैं। అందుకే అంటున్నాడు, इसलिए कहता है, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసం శిక్షించుటకు। देखो पृथ्वी के निवासियों के अधर्म के कारण दंड देने के लिए। ప్రియులారా, देखो ఏ వైరస్లు వచ్చినా, कोई भी वायरस आ जाए, ఏదన్నా రాని, कुछ भी आ जाए, దేవుని తెలియకుండా ఉందా? क्या परमेश्वर अनजान है उससे? क्या దేవుని తెలియకుండా क्या परमेश्वर अनजान ఉన్నావా? है क्या आप? అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా? और होते तो क्या आंख बंद कर ఈ लिए? లోకం కళ్ళు చూడకుండా ఉండావా? संसार की गंदगी को ना देख रहे क्या? ఇలాంటి ఆ మాటలు అనకూడదు। ऐसी बातें नहीं बोलना चाहिए परमेश्वर के साथ। ఆయన నిత్యము భూమి వైపు చూస్తున్నాడు, वो हमेशा धरती की ओर देख పైకి रहा है, చూస్తల్లా, वो ऊपर की ओर नहीं देख रहा है, ఆ ఖగోళాల వైపు అటువైపు చూస్తల్లా, वो खगोल की ओर नहीं అటు देख रहा है, పైకి ऊपर की ओर नहीं देख रहा है, కిందకి చూస్తున్నాడు, नीचे को देखता है, భూమిలో ఏం జరుగుతుందో धरती पर क्या हो रहा ఆయన है కన్నులారా చూస్తున్నాడు। अपनी आंखों से ही देखता है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो 21వ వచనం చదవండి।
21వ వచనం ఇందులో 26, 21లో ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడ నా శరణొచ్చి ఉన్నాను. थोड़ी देर तक 20 में लिखा है हिंदी में, थोड़ी देर तक जब तक क्रोध शांत न हो जाए तब तक अपने को छिपा रखो. అర్థమైందా? समझ में आ गया? నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. आप जाके अपनी कोठरी में प्रवेश हो जाओ. దేవుని యొక్క కాపుదల. అంతఃపురం అంటే कोठरी मतलब परमेश्वर का बचाव. దేవుని కాపుదల. परमेश्वर का बचाव. ప్రవేశించుము. उसमें प्रवेश हो నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. तुम जाके अपने किवाड़ों को बंद करो. తలుపులు అంటే ఏం తెలుసా? किवाड़े मतलब क्या है? మది. हमारे मन. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఉపద్రవాల వైపు వీటి వైపు మనసు పోకుండా इस संसार की जो भी उपद्रव है उनकी ओर मन ना जाते हुए వెంటనే तुरंत అన్ని బంధించేసుకో. सब चीज को सोच खत्म ప్రభు करके వైపు చూడండి. प्रभु की ओर देखो. ప్రభు వైపు చూడండి. प्रभु की ओर देखो. ఫ్లైట్ నడిపేవాళ్ళంట जो फ्लाइट चलाता है నడుపుతూ ఉన్నప్పుడు वो चलाते वक्त బయట బాగా తుఫాన్ ఉంది. बाहर तो बहुत आंधी चल रहा है, బాగా గాలి వాన ఉంది. बहुत आंधी चल रहा है. ఫ్లైట్ వెళ్ళిపోతుంది పైన. फ्लाइट तो जा रहा है ऊपर, కానీ లోపల ఉన్న ముళ్ళు మాత్రం కరెక్ట్ చూపిస్తుంది. जो अंदर उनको रास्ता दिखाने वाला है वो ठीक दिखा रही है. ఆయన బయట పరిస్థితి చూడంట. वो बाहर की हालत को नहीं నాకు देखेगा. ఇంటిమేషన్ ఎలా ఇస్తుంది? मुझे इंटीमेशन कैसा देता ఈ है? ఇంటిమేషన్ కరెక్ట్ ఇస్తే अगर ये जैसा वैसा देता है, మేము బయట ప్రపంచాన్ని చూడను. मैं बाहर की ओर नहीं ఒకవేళ देखूंगा. బయట బాగా ఎండ్లుగా వస్తుంది, अगर मान लीजिए बाहर अच्छी तरह है బాగా मौसम, సాగుకున్న మోసం, बिल्कुल मौसम अच्छा है, కానీ ఆ लेकिन ఫ్లైట్ నడిపే ఆ ఇండికేటర్ అట్ట చూపిస్తుంది. अगर इंडिकेटर दिखाता है खतरा है, ఓహో ఖతరా ఉంది. तब समझना चाहिए हाँ खतरा అంటే है. బయట మోసమును బట్టి ప్రకృతి దాన్ని బట్టి ఆయన ఫ్లైట్ నడపడం. जो प्रकृति को देखकर, बाहर का मौसम को देखकर फ्लाइट को नहीं चलाएगा. वो అతనికి చూపించే ఇండికేటర్ ఉంటుంది కదా, जो उसको इंडिकेटर है वो दिखाने वाला उसी के अनुसार चलाता है. అది ఆయనకి కావాల్సింది. उसी को चाहिए, वही चाहिए था. అందుకని ఏమంటాడు? इसलिए क्या నీ कहता వెళ్ళి है? నీ తలుపులు వేసుకో. तुम जाके अपने किवाड़े बंद ఈ करो. పరిస్థితులకు ధ్యానం పెట్టమాకు. इन परिस्थितियों की हालतों के ऊपर ध्यान न लगाओ. పెడితే నీకు చెమట వచ్చింది. अगर ऐसे ध्यान लगाओगे तो तुम्हें पसीना రాత్రి నిద్ర जाएगा. పట్టదు. रात को नींद नहीं आएगा. రాత్రి చెమటలు పడతా ఉంటాయి. रात भर आपको पसीना आता रहेगा. దాన్ని తిరుగుతా ఉంటావు. करवट बदलता रहेगा. కలుపులు తెస్తా ఉంటావు. दरवाजा खोलता रहेगा. గాలి వస్తుందా లేదా? हवा आ रही कि नहीं? పైకి వెళ్తే పైకి తిరుగుతా ఉంటావు. ऊपर जाऊं करके ऊपर जाता रहेगा. బ్రతకను जिंदा होगा कि ఇక కాసేపుడికి ఏమవుద్దో? थोड़ी देर के बाद पता नहीं क्या होगा. ఎందుకని? क्यों? ఎటువైపు చూసా నువ్వు? तो आप किसकी तरफ देखा है? దేవుని వైపు చూడాల. आप परमेश्वर को नहीं देखा. దేవుని వైపు ఎట్లా ఉండదు. अगर परमेश्वर वो देखता तो ऐसा नहीं रहता. నువ్వు తెలుగులో ఒక సామెత ఉంది, तेलुगु में कहावत है, నిన్నొచ్చి మీద పడ్డ నాకేం లేదు, जब पहाड़ आके भी ऊपर गिर जाए कोई నాకేం భయం లేదు, मुझे कुछ हानि नहीं होगा. నా ప్రభు నాకున్నా. मेरा प्रभु मेरा है. నా ప్రభు मेरे నా साथ ప్రభును వాటేసుకుని హాయిగా పడుకుంటాను. मैं अपने प्रभु के साथ चिपक के सो అందుకని ఒక जाऊंगा. పాట గారు అంట, एक पास्टर जी ने कहा, నేను శాంతికే సాతు సోవుంగా ఆశాకా సాతు ఉటుంగా. ఏమన్నాడు? शांति के నేను साथ శాంతితో పడుకుంటాను, ఆశతో లెగుస్తాను అన్నాడు. मैं शांति के साथ सो जाऊंगा और आशा के साथ उठ जाऊंगा. ఎంత ఆనందం. कितनी आनंद है. ఎంతమంది ఉన్నారు నిద్ర పడతల్లా రెండోది వస్తుందంట, మూడోది వస్తుందంట, నాలుగోది వస్తుందంట. నీకెందుకంట వచ్చే कितने लोग आप में ऐसा है कि नींद नहीं आ रहे, दूसरी चल रही, तीसरी आ रहे, चौथी आ रहे, क्या करे? आपको क्या करना? अब రాజకీయ నాయకులు అంటారు అక్కడ అది పుట్టిందంట, ఇక్కడ ఇది పుట్టిందంట అని. राजनेता लोग भी बोलते वहां पे वो बीमारी पैदा हो गई, ये बीमारी पैदा हो गया. పెద్ద రాకెట్ వస్తుందంట, సైలాబ్ అంటే ఢిల్లీ మీద పడబోతుందంట. राकेट ऊपर से आ रहे, सैलाब दिल्ली में ही गिरेगा. गिरने दो, गिरने दो. బైబిల్ ఏమనుంది? बाइबल क्या कहता है? 10,000 మంది నీ ఇప్పుడు పక్కన పడినా, 1000 మంది నీ యొక్క ఎడం పక్కన పడి నీకేం అపాయం రాదు. 10,000 आपके दाएं, 1000 आपके बाएं में गिरे, कोई भी हानि आप तक नहीं पहुंचेगा. बाइबल कहता है ना, కదా है ना? మరి फिर ఎందుకు భయం? ఎందుకు क्यों डरना? ఎందుకు ప్యానిక్ అయిపోవటం? क्यों पैनिक हो जाना? ప్యానిక్ అయిపోతున్నాను, पैनिक हो जा रहा, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. कुछ समझ नहीं आ रहा है. నువ్వు వ్యర్థమైన ఆలోచిస్తే నీకు అర్థం కాదు. अगर आप व्यर्थ सोच रखेगा तो सच्ची में आपको कुछ भी समझ नहीं అందుకని आएगा. ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. परमेश्वर का प्रकोप अधर्म की खातिर भड़कने ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు, मिस्र देश में 10 महामारी, భయంకరమైన తెగుళ్ళు. भयानक महामारी. గోషాను దేశానికి బయట చూస్తే ఆహాకారాలు, गोशान देश से बाहर देखेगा तो हाहाकार सुनाई देता కానీ है. గోషాను దేశంలో मगर गोशान देश में ఎలా ఉన్నారు? ఇజ్రాయెల్ कैसे है? इजराइल लोग ఎలా ఉన్నారు? कैसे हैं? ఆనందమే ఆనందం. आनंद ही आनंद. ఎందుకని? क्यों? ప్రభు వాళ్ళతో ఉన్నాడు, प्रभु उनके साथ है, సృష్టికర్తలతో ఉన్నాడు, सृष्टिकर्ता उनके साथ है, వాళ్ళ స్వహస్తాలతో చేసుకున్న దేవుడు వాళ్ళతో ఉన్నాడు. उनको अपने हाथों से बनाने वाला परमेश्वर उनके మీరు నా జ్యేష్ఠులు అన్నాడు. साथ है. वो मेरे जैसे है करके कहा. పిల్లరా, प्रियो, మన రక్తంతో కడగబడిన हम వాడు, उनके लहू से धुले हुए लोग हैं. ఆయన రెక్కల కింద వస్తుందంట. उनकी पंखों के नीचे हमें మలాకి 4:2 అంటాడు, मलाकी 4:2 में कहता है, నీతి సూర్యుడు
ఉదయించాడు. धार्मिकता का सूरज उदय ఆయన हुआ। రెక్కల కింద మనకు వస్తుంది. उनके पंखों के नीचे हमें सुरक्षिता है। కోటి కోటి సూర్యుల యొక్క ప్రభావం కంటే ఎలుగైన వాడు మన దేవుడు. करोड़ों करोड़ों सूरज के तेज से भी प्रभावशाली है हमारे అందుకే परमेश्वर। మనం యూట్యూబ్ లో విన్నాను, इसलिए मैं यूट्यूब में सुना था 70 ఎంతో టెంపరేచర్ అంటే కరోనా కాలిపోతాం 70-80 टेम्परेचर ऐसा कुछ बता रहे, उसमें जो कोरोना है खत्म हो जाएगा అన్నారు. ఇది కాలిపోతాం. बोल रहे थे। అంతకంటే ఎక్కువ ప్రకాశం టెంపరేచర్ మనకి ఇవ్వగలడు. इससे अधिक प्रकाशमान परमेश्वर है, ज्यादा टेम्परेचर हमें दे सकता है। ఇవ్వగలుగుతాడు. दे सकता మనకు है। రెండు రెక్కలు ఉన్నాయి. हमारे लिए दो पंख है, ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. एक नया नियम एक पुराना नियम। ఆ రెండు రెక్కల సాటును దాక్కున్నాం. वो दोनों पंखों के नीचे हम छुपे हैं। ఏం బాధ. कोई डर नहीं। దావీదు అడిగాడు, दाऊद ने पूछा నన్ను వెళ్ళమంటావు ఇద్దరు కానీ मैं जाऊं क्या लड़ाई में? బాబాక नहीं जाना, ఇచ్చుకొని తిరిగా इधर से आ जाओ। కంబల చెట్టుకి చక్కగా నేను చేస్తాను చూడు. तो इधर से आ जाओ, इस पेड़ के पीछे से देखो क्या कर- చూస్తా ఉండు, देखते रहो आप, చూస్తా ఉండు. देखते रहो। సంసోను समसोन क्यों అన్ని జనుడు अन्य जाति को ఫిలిస్తీన్లు కొట్టుకున్నారు. फिलिस्तीयों ने पकड़ लिया, ఇక చనిపోబోతున్నాడు. मरने वाला था, దాగోను గుడిలో ఉన్నాడు. दागोन के मंदिर में था, ఎంటికలు ఉన్న బలం పోయింది. जो सर में ताकत था वो కళ్ళు चला పొడి गया। చేశారు. उनको आंखों को निकाल दिया, వేల వేల మంది నవ్వుతున్నారు. हजारों लोग हंस रहे थे उनके खिलाफ। తౌడుకుంటూ వెళ్ళాడు. वो ऐसे 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 देखते మెల్ల हुए మెల్లగా गया। బాల్ వస్తున్నాయి, धीरे धीरे ఎంటుకలు వస్తున్నాయి. बाल बढ़ रहे थे उनके। అడిగాడు, और पूछा उन्होंने, ఒక్కసారి నాయన एक बार प्रभु, ఒక్కసారి శక్తి అని. एक बार ఒక शक्ति दे చిన్న दो। పిల్లవాడిని అన్నాడు. एक छोटे से बच्चे అరే से బాబు कहा, ఇక్కడ మధ్యలో స్తంభం ఉంది అక్కడ यहाँ అన్నాడు. पे कोई बीच का खंबा है? ఉందా అన్నాడు. एक बेटे से पूछा, उन्होंने అక్కడ कहा తీసుకెళ్ళరని అన్నాడు. वहाँ ले जाओ, कहा అక్కడ తీసుకెళ్ళరన్నాడు. वहाँ ले जाओ बोला, పోయాడు. वहाँ गया, పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చేసి पवित्र आत्मा उनके ऊपर आ गया। ఒక్కసారి పట్టుకుని एक ही बार उस खंबा को पकड़ा, ఒక్కసారి ఊపితే एक बार हिलाने से వేల మంది చచ్చిపోయారు. हजारों लोग मर गए। కానీ దుఃఖమైన బాధ ఏం తెలుసు, దుఃఖమైన మాట ఏం తెలుసు, इसमें दुखित वाली बात क्या है అన్ని पता है? జనులతో పాటు సంసారం చచ్చిపోయాడు. अन्य जातियों के साथ संसन भी खत्म हो गया, చచ్చిపోయాడు పిల్ల. खत्म हो गए प्रिय। కానీ దేవుని శక్తి, लेकिन परमेश्वर का शक्ति, పరిశుద్ధాత్మ पवित्र आत्मा प्रभु ఆయన రెక్కల చాటును మనం తాగితే, की पंखों के नीचे हम छुपे ఇదిగో रहे। కొలసై 3:3 कोलोसे की पत्रिका 3:3 में, కొలసై 3:3 చక్కని మాటను చూడండి. 3:3 में अच्छी बात लिखा हुआ देखो। కొలసై రాసిన పత్రిక कोलोसियों की लिखी हुई पत्रिका 3:3 3:3 में చదవండి ఒకసారి. पढ़ेंगे, क्योंकि तुम तो हाँ। मर गए हाँ। और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడమ్మా ఏం రాసిందో చూడండి. क्या कहता है देखिए, ఏమంటున్నాడు? क्या कहता है? ఎందుకనగా కొలస్సై 3:3 तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। చూడండి 3:3 ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఏలనగా మీరు ముతి పొందితిరి. तुम అంటే तो मर गए हैं, అంటే यानी ఈ कि భూ సంబంధమైన విషయాలు, ఈ భూ సంబంధాలు ये వచ్చాయి. संसार के विषयों में, संसार की ప్రకృతి सोच के సంబంధంగా మనం खातिर, చచ్చిపోయాం. प्रकृति विषयों के विषय में మనం हम मर चुके దేవునిలో हैं। కొత్తగా ఫ్రెష్ గా జన్మించాం. हम प्रभु में नया सिरे से जन्म लिए हैं। అందుకేమంటున్నాడు? इसलिए क्या कहता है చూడండి, देखिए, వాటి మీద మనసు పెట్టకుడి, इन चीजों पर मन ना लगाना। మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में మనకు छिपा हुआ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యేకమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. है। मसीह जो हमारे जीवन है प्रकट होगा, तब तुम भी उसके साथ महिमा में प्रकट हो మీరు जाओगे। సినిమా చూసినప్పుడు మాయల పకీర్ని చూసారప్పుడన్నా? जब आप पिक्चर देखते तो तांत्रिक वगैरह को देखा है, మాయల పకీర్ని ఎవరు చంపలేరు. उसको कोई नहीं मार सकता। ఎందుకని? నా యొక్క ప్రాణము సప్త సముద్రాల 7 కొండలలో 4వ గుహలో ఉన్న 3వ గుహలో నా యొక్క ప్రాణము చిలకలో ఉందిరా అంటాడు కదా. तो मांत्रिक बोलता है, मेरा प्राण मेरे पास नहीं है, 7 समुद्र के पार कुछ गुफाएं हैं, उनमें एक पेड़ है, उसमें मेरा तोता है, उसके अंदर मेरा जान है करके बोलता है। అక్కడ ఒక చక్కని పింజరం ఉంది, ఆ పింజరం ఒక చిలక ఉంది, ఆ చిలకలో నా ప్రాణం ఉంది అంటాడు. वहां पे एक पिंजरा है, उसमें एक तोता है, उसके अंदर मेरा जान है करके అప్పుడు बोलता ఈయన है। ఏం చేయలేడు ఇక్కడ. तो मंत्री को कुछ नहीं कर ఈయన पाया। అసలు దగ్గరికి వెళ్తాడు. तो इसलिए इसको छोड़ के उस तोता के पास पहुंचा। అప్పుడు ఆ చిలక రెక్కిరిస్తే जब उस तोता का पंख को तोड़ेंगे ఇది ఇట్టంట మొదలు పెడతాడు. तो यहाँ पे ये परेशान हो जाता है। అట్టానే మన ప్రాణం ఎక్కడ తెలుసా? हमारा प्राण कहाँ है? మనం ఏం భయపడద్దు. डरने की आवश्यकता ప్రభు नहीं है। అన్నాడు, प्रभु "ఏయ్, कहता ఈ है, రోజు ఇట్లా కొట్టి మేము అటు చేసే వాళ్ళు భయపడతాం ఎందుకు? आज तक का दिन आपको ऐसा परेशान నరకంలో వేసే వారి గురించి భయపడండి. नरक में डाल सकता है, उससे डरो, ఆయనకి భయపడండి. మీరు उससे डरो तुम, ఆయనకి భయపడండి, उससे डरो तुम। భయపడద్దు, बाकी वैसे नहीं डरने की, భయపడద్దు. वैसे మీ डरने की జీవము आवश्यकता క్రీస్తుతో नहीं। కూడా దాచబడి ఉన్నది. आपका जीवन जो है मसीह के साथ ఏ छिपा हुआ है। చెడ్డ వార్త అయినా భయపడద్దు. कोई भी बुरी समाचार से नहीं डरना। అందుకే యేసయ్యను इसलिए यीशु मसीह कहता है, ఏమన్నాడు? क्या कहता है? శిష్యులతోటి, चेलों से, ఆయనతో ఉన్న సమూహాలతోటి उनके साथ रहने वाला झुंड से ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहता है यीशु? 16వ అధ్యాయము
యోహాను సువార్త यूहन्ना सुसमाचार 16వ అధ్యాయం 33వ వచనం 33वें वचन నా యందు మీకు సమాధానము కలుగునట్లు मेरे द्वारा तुम्हें शांति मिले। ఈ మాటలు మీతో చెప్పుచున్నాను इसलिए ये बातें मैं तुमसे कहता हूँ। లోకములో మీకు శ్రమ కలుగును संसार में तुम्हें क्लेश होता है, అయినను ధైర్యం తెచ్చుకోండి तो डांडस बांधो, నేను లోకమును జయించి ఉన్నాను मैंने संसार को जीत लिया हूँ। సరా देखा, లోకమును జయించాడు పిల్లలు संसार को जीत ली है प्रिय, జయించాడు जीत लिया है। ఇజ్రాయేలులు పాపం చేశారు వ్యభిచారం చేశారు इजराइल ने पाप किया है, व्यभिचार किया है, తెగులు వచ్చి ఒక పక్కన పడుతుంది ఎక్కువ महामारी आके उनको खत्म कर रहा है, పాములు వచ్చి కరుస్తుంది तो सांप आके डसने लगा, डसने लगा, అల్లాడిపోతున్నారు, सब लोग चिल्ला रहे थे, చనిపోతున్నారు, मरते जा रहे थे। మోషే దగ్గరికి వచ్చారు, मूसा के पास आए, మోషే मूसा నేను సరిపోతున్నాను, हम मरते जा रहे हैं। మోషే దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న ప్రియులారా, मूसा जो परमेश्वर और इजराइल के लोगों के बीच में बिचवाई बनते మనకి रहा, దేవునికి మధ్యవర్తిగా యేసయ్య ఉన్నాడు, हमारे और परमेश्वर के बीच में बिचवाई यीशु ఆయన है। ఇచ్చిన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. उनका दिया हुआ पवित्र आत्मा सहायक हमारे पास है। వెంటనే మోషే అన్నాడు, तुरंत मूसा ने कहा, మీరు ఆగండి, आप रुको, నా చేతిలో ఏం లేదు, मेरे हाथ में कुछ भी नहीं నా है, చేతిలో ఏం లేదు. मेरे हाथ में कुछ भी नहीं है। దేవుడిని అడిగాడు, परमेश्वर से पूछा, అప్పుడు అన్నాడు, प्रभु ने कहा, ఒక సామం కట్టు, एक खंबा खड़ा कर दो, దాని మీద ఇత్తడి సర్పం పెట్టాను, तो ऊपर पीतल का सांप को रखो, ఇత్తడి సర్పం పెట్టు, पीतल का सांप को रखो, దాని ఎందుకు చూసిన వాళ్ళు నెమ్మదిగా చూస్తే బాగుపడతారు, जो कोई उसके ओर गौर से देखेगा वो सब जिंदा हो చూసిన जाएगा, వాళ్ళందరూ బాగుపడ్డారు. जिसने भी देखा वो सब जीवित हो అందుకే गया। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, ఇదిగో నన్ను అందరూ ఆకర్షిస్తారు, देखो मेरे को सब लोग, నేను పైకి ఎత్తబడినప్పుడు అందరూ ఆకర్షిస్తారు. जब ऊंचा उठा लिया जाऊंगा सब लोग आकर्षित हो जाएंगे। సిలువ వైపు చూద్దాం, हम क्रूस की ओर ఆ देखेंगे, గొల్గోతా కొండలు, वो पहाड़ के ఆ ऊपर, చనిపోయిన యేసయ్య गोलगोता के पहाड़ के ऊपर यीशु मसीह को देखेंगे, యేసు రక్తాన్ని అప్లై చేద్దాం, यीशु के लहू को पुकारेंगे, యేసు రక్తాన్ని అప్లై చేద్దాం. यीशु के लहू को पुकारेंगे। ఆయన మన ఆపత్కాలంలో ఆదుకోగలడు, वो संकट के समय हमें बचा మన పిల్లల్ని सकेगा, ఆదుకోగలడు, हमारे बच्चों को మనల్ని ఆదుకోగలడు. हमें बचाएगा। ఆయన అవునన్నట్టుండి కాదన్నట్టు కాదు, हाँ बोल के ना बोलने वाला परमेश्वर ఆయన नहीं। చేతకాని వాడు కాదు. वो ऐसा नहीं है, निकम्मा नहीं ఇదిగో है। నా బాహు కొరచగా లేదు, वो कहता है मेरे बाबू రక్షించనేరకున్నట్టు నా బాహు కొరచగా లేదు. मैं ऐसा नहीं, आपको मैं ना बचा सकूं, इतना ఆయన छोटे नहीं జీవం है मेरे కలిగిన हाथ। దేవుడు పిల్లలు, वो जीवित परमेश्वर है प्रियो, నేను శాంతిని ఇస్తాను మీకు, मैं शांति दूंगा నా आपको, సమాధానం ఇస్తాను मैं మీకు, शांति दूंगा तुम, భయపడబాకండి, डरो मत तुम, నేను గెలిచాను, मैं जीत ఈ लिया, కొరోనాను గెలిచాను నేను, मैं कोरोना को ఈ जीत लिया, సైలాబులు గెలిచాను నేను, सैलाब को जीत लिया, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరు గెలిచాను నేను. प्रकृति में जो उन सबको जीत लिया। అల్ప విశ్వాసులారా अल्प विश्वासी, ఎందుకు భయపడుతున్నారు మీరు, क्यों डरते हो तुम, దేనికి భయపడుతున్నారు మీరు, इसलिए डरते हो మీకు तुम? తెలీదా आपको पता नहीं, ఆకలినప్పుడు जब भूख लगता है ఎన్ని రొట్టెలు ఎత్తారు మిగిలిని, आपको पता है ना, कितने ఎన్ని చేపలు ఎత్తారు మీరు, कितना उठाए तो आप लोग ఎందుకు అలా భయపడుతున్నారు, क्यों डरते हो तुम? ఎందుకు అలా क्यों భయపడుతున్నారు, डरते हो तुम? భయపడొద్దు, डरना नहीं, భయపడొద్దు, डरना नहीं, భయపడొద్దు, डरना नहीं, నేనున్నాను, मैं हूँ, నేనున్నాను. मैं हूँ। ఒక విషయం తెలుసు మీకు, आपको पता है, एक बात, చిన్నప్పుడు जब छोटे थे हम మనం ఆడుకుంటా ఉంటాం కదా, खेलते रहते थे, మా నాన్న 5 చాక్లెట్లు నాకు తెచ్చాడు అంటారు, मेरे पापा 5 टॉफी मेरे लिए लाए हैं बोलते हैं, ఈడు అడుగుతాడు, दूसरा मांगता है, నేను అంటాడు. मैं नहीं दूंगा कहता है, మా నాన్న ఇన్ని చాక్లెట్ తెస్తాడు, और दूसरा बोलेगा तू नहीं दे रहा ना मेरे पापा इतने सारे, అది తెస్తాను సత్తం మనకు తెలియదు, वो लाएगा कि नहीं लाएगा हमें नहीं पता, కానీ लेकिन ఆ నెట్టన్న గుబ్బించి తప్పించి వీడు సంతోషంగా ఉండాలంటే ఇన్ని చాక్లెట్లు కోరా పోనీ ఇన్ని सामने చాక్లెట్లు. वालों को कुछ ऐसा मजाक करने के लिए कहता है मेरे पापा इतने, బా చాక్లెట్లు जाओ, కాదు. మా ऐसा నాన్న करके తెస్తాడు, బా. मेरे पापा लाएगा जाओ बोलेगा, తసల్లి జరిగిపోయింది, तसल्ली मिल जाता है, జరిగిపోలా, मिल जाता है ना, అంతే ప్రియులారా. इसलिए అప్పుడు మనం तब हम మనుషుల వైపు చూడం, मनुष्यों की ओर नहीं देखेंगे, వాక్యం వైపు చూస్తాం, దేవుడు వాక్యం వైపు చూస్తాం. वचन रूपी परमेश्वर की ओर देखेंगे। వాక్యం చెప్పినటువంటి ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు మనకు ఆదరణ. जब वचन जो बताता है हमसे वो बातें हमें आदरण देता है। కరోనా వచ్చిందా బయలుదేరు, कोरोना आगे आगे करके महसूस हो जाता, पता चल जाए तुरंत सांस फूलना शुरू हो जाता है। భయపడిపోతున్నారు ఇక్కడ, डरते जा रहे लोग, భయపడిపోతున్నారు ఇక్కడ, डरते जा रहे बस, ఇంకేం ఆసరా లేదు ఇక్కడ. कुछ आसरा नहीं है समझते हैं। అప్పుడు దేవుడు అంటాడు, तो प्रभु कहता है బాబు నేను ఉన్నాను రా, क्यों डरते, मैं హెల్ప్ యూ, मैं హెల్ప్ मदद చేస్తాను, करूंगा, मैं मदद करूंगा, హెల్ప్ చేస్తాను. मैं मदद करूंगा। పరిశుద్ధాత్మ వచ్చారు, पवित्र आत्मा प्रभु हमारे చిన్న पास प्रार्थना। आइए, छोटा सा प्रार्थना। ప్రభువా మీకు వందనాలు, प्रभु आपको धन्यवाद, స్తోత్రాలు నాయనా. धन्यवाद करते ఈ రోజు మాకు ఆదరణ మాటలు ఇచ్చారు, आज के दिन हमें आदरण वाली बातें कहा మీ प्रभु, రెక్కల కింద మీ చాటును మాకు ఆశ్రయం, आपके बाजों के नीचे प्रभु हमारे लिए शरण स्थान है प्रभु। దాస్తావు నాయన, संकट के समय आप मुझे बचाएगा मम्मल्ని प्रभु, दास्ताవు नायना। हमें बचाएगा प्रभु, మాకు శాంతిని ఇస్తావు, हमें शांति देगा ఎలాంటి प्रभु। దుర్వార్తని మేము జడవు నాయన. इसी प्रकार की बुरी समस्या और सब ना डरेंगे प्रभु। యుద్ధాలు వచ్చిన, యుద్ధ సమాచారాలు వచ్చిన, लड़ाई आ जाए, लड़ाई का समाचार आ जाए, కరువులు వచ్చిన, अकाल भी आ తెగుళ్ళు जाए, వచ్చిన, महामारी आ భూకంపాలు जाए, వచ్చిన, भूडोल भी हो మేము जाए, దడవ నాయన. हम ना डरें। ఎందుకంటే సృష్టికర్త నీకు తెలుసు सृष्टिकर्ता నాయన, आपको पता है, నీకు తెలుసు నాయన. आपको पता है सब నువ్వే चीज़। మాకు ఆశ్రయం, आप ही మా हमारा शरण కోట, स्थान है, కోట, हमारे कुल- మా కొండ, हमारे लिए నేను किला దాగు आप ही చోటు. है, हम छुपने वाला स्थान आप ही है प्रभु। అయ్యా నీ రెక్కల చాటుకు వస్తున్నాను, हम प्रभु आपके बाजुओं के नीचे आते हैं प्रभु। అయ్యా నన్ను ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల నుంచి కాపాడు, प्रभु इस भयानक दिनों से मुझे నన్ను बचाइए, కాపాడు ప్రభు. मुझे बचाइए కాపాడగలిగిన శక్తి నీకే ఉంది. प्रभु, बचाने का वाला सामर्थ्य केवल तेरे पास
ही है प्रभु, నీకే ఉంది ప్రభు. तेरे पास है प्रभु जी। ఇదిగో నేను సమాధానం ఇస్తాను, प्रभु कहता है शांति दूंगा నేను సమాధానం मैं ఇస్తాను. शांति देने నా वाला దగ్గరికి हूँ। రండి, प्रभु मेरे पास आ నా जाओ, దగ్గరికి రండి. हमारे पास आ जाओ। పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడదు, पवित्र आत्मा प्रभु हमसे बात శక్తి करता మనకి है, ఇవ్వదు. शक्ति देने वाला है। ప్రభువా प्रभु నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది प्रभु మాట్లాడు. आपने जो आपके दास द्वारा बात किया है इन बातों को आशीष कीजिए। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया। हालेलुया।